ఇవాళ ఎవరు మన కేటీ రామారావు గారు నిస్వార్థపరుడు, తేజోమయుడు, అసలు అవినీతి అంటేనే ఏందో తెలియనటువంటి వ్యక్తి, సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహాపురుషుడు, నీతివంతుడు, నీళ్ళల్లో వేస్తే నానడు, నిప్పులు వేస్తే గాలడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఆ కేసు వ్యవహారంలో 54 కోట్లు దారి మళ్లించి దొడ్డిదారిన ఎలాంటి నిర్ణయాలు జరగకముందుకే దారి మళ్లించి అక్రమంగా విదేశాలకు పంపాడనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు దానకిషోర్ గారి ఫిర్యాదు మేరకు ఆయన పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎవరో రాజకీయ నాయకుడు ఏలే ఫిర్యాదు. రాజకీయ నాయకుడు కాదు, మళ్ళీ నువ్వు నేను కూడా కాదు. ఫిర్యాదు చేస్తే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేస్తే అంతకంటే ముందు పరిణామాలు మనం రెండు చెప్పుకోవాలి. ఏసీబీ వాళ్ళకి వెల్కమ్, చాయ్ బిస్కెట్లు రెడీగా ఉన్నాయి ఒక ట్వీట్లో కేటీ రామారావు. మరో ట్వీట్లో నేను ఎవరికి భయపడా, మూడో ట్వీట్లో దమ్ముంటే అరెస్ట్ చేయండి, నాలుగో ట్వీట్లో యోగా వ్యామప్ చేసుకుంటా జైల్లో. ఇవి ట్వీట్లు. ఎప్పుడైతే కేసు నమోదైందో ఏసీబీలో వెంటనే కేసు కాయిదాలు పట్టుకొని హైకోర్టు కురికిండు. హైకోర్టు కురికి నా మీద అన్యాయంగా కేసు మోపిరు, నన్ను జైలుకు పంపుదామని చూస్తురు, నా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, దీన్ని కొట్టేయండి కేసు అని చెప్పి క్వాష్ పిటిషన్ వేసిండు. జస్టిస్ లక్ష్మణ్ గారు మనం మొన్న ఈరోజు గుర్తుపెట్టుకోరని చెప్పినాం కదా, అదే ఈరోజు ఏం తీర్పు వస్తుందని చూద్దాం. జస్టిస్ లక్ష్మణ్ గారు అమ్మా ఎట్లా అన్యాయం ఇట్లా అరెస్ట్ చేస్తారా, 30 తారీఖు దాకా ఆయనను ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పింది. ఆ తర్వాత 31, ఆ తర్వాత కేసు తేలే వరకు అనేటువంటి ఓ మాట చెప్పేసింది. ఇక దాన్ని బట్టి ఇవాళ జడ్జిమెంట్ ఏందో బహుశా ఏది న్యాయకో విధులకు దాదాపుగా తెలిసి ఉంటుంది, మళ్ళనాటి పేదోళ్ళకు తప్ప. అయితే దమ్ముంటే రా, అప్పుడు కేసీఆర్ గారు కూడా ఈడా బోయిడా రాబ్బే అన్నాడు. రాబ్బే అంటే ఆయనతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ బిడ్డను ఎత్తుకొని పోయారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు కొడుకు కూడా అదే రేంజ్లో డైలాగ్ వచ్చిండు, దమ్ముంటే అరెస్ట్ చేయి, ముట్టుకొని చూడు. ఈయన ఓదికి ఇవి చెప్తుంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంకా కొంతమంది ఈ పరమానందే శిష్య బృందం ఉంది కదా, ఈ బృందం అంతా కూడా అగ్గిగుండం అవుతుంది. అవినీతి చేసినోడు జైలుకు పోతే అగ్గిగుండం ఎందుకు అవుతుందా? ఆనందోత్సవాల మధ్య పండుగ కావాలి కానీ మంచిగా సంతోషపడా. అయితే ఆయన పోతడా పోడా అనేది ఇలా గౌరవ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి తీర్పు మేరకు ఏముంటుందో చూద్దాం. కానీ ఇక్కడ ఏసీబీ విచారణకి ఇవాళ రమ్మని చెప్పింది. ఏసీబీ విచారణలో కేటీ రామారావును అరెస్టు చేసే వాతావరణం కనిపిస్తూ ఉందా, చేస్తే ఏం జరుగుతుంది? వాస్తవానికి వాళ్ళ మనస్తత్వాలను బట్టి కొన్ని అంచనాలు మనం వేయచ్చు. ఒకవేళ నిజంగా కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉంటే ఈ పాటికే డైనమైట్లు పెడుతుండే, ఆడాడ భూకంపం వచ్చేటువంటి మీటింగులు పెడుతుండే, రెడీ చేస్తుండే, అందరినీ రెడీ చేస్తుండే, రాత్రిపూట తీసుకురారు ఈడికే తీసుకురారని చెప్పి రెడీ చేసి హంగామా సృష్టిస్తూ ఉండే. ఆ వాతావరణం కనిపి అదేం లేదు కదా. మరి కేటీ రామారావుకు దేనిపైన నమ్మకం ఉంది? కేటీ రామారావును ఏసీబీ అరెస్టు చేసిన కేటీ రామారావు ధైర్యం ఏంది? ఈ హడావిడి అంతా ఏది లేదే. కాబట్టి కేటీ రామారావుకు ఉన్నటువంటి ధైర్యం ఏంది? ఏం జరగబోతా ఉంది? వెనకాల ఏమైనా మతలావులు అవుతా ఉన్నాయా? గొంగట్ల కేసీఆర్ కేటీఆర్ కలిసి గొంగడి కప్పుకొని పోయే వాళ్ళని కలిసి వచ్చిరా ఏందనేది చూడాలి. కానీ ఇవాళ కేటీ రామారావును ఏసీబీ ఎంక్వైరీకి పిలిచింది యాంటీ కరప్షన్ బ్యూరో. అందులో భాగంగా విచారణకు హాజరవుతూ ఉండు. ఇక హాజరయ్యేటప్పుడు మామూలుగా గుమ్మడికాయ తీసుడు, బొట్లు పెట్టుడు, వీర తిలకాలు దిద్దుడు, ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో వీరుడు బయలుదేరిండు, సూర్యుడు బయలుదేరిండు, భగత్ సింగ్ వెళ్ళిండు, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు కాసేపట్లో సురువు అవుతాయి ఇవి, అవి చూస్తాం. ఇక అవి చూసిన తర్వాత ఏసీబీ విచారణకు పోయి ఒత్తికి వస్తే కూడా ఇట్లా అనుకుంటూ రాకపోతే అడుగు, ఇట్లా అనుకుంటున్నావు, ఇట్లా అనుకుంటున్నావు. కడిగిన ముత్యం ఎక్కడిది? కడిగిన వజ్రం ఇది, కడిగిన వజ్రం. ముత్యం అటు పోయింది, వజ్రం ఇది. వజ్రం, ఈ కడిగిన వజ్రం
మళ్ళా ఇంటికి వస్తుంది. వెంటనే ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యే లీడర్లు పరామర్శ, అల్లు అర్జున్ని తలదనే రేంజ్లో పరామర్శలు ఇవాళ జరగబోయే కార్యక్రమాలు. ఒకవేళ అరెస్ట్ చేసిరనుకో, ఒకవేళ అరెస్ట్ చేయగానే ఇక కోర్టు వ్యవహారం అదంతా అది వేరే కథ. ఇక మళ్ళీ మనం సాయంత్రం కల్లా మనకు అర్థమైపోతుంది సినిమా. ఇవాళ కేటీ రామారావు ఈ కేసులో ఏసీబీ కేసులో ఇవాళ 6 తారీఖు ఏసీబీ పిలిచింది, 7 తారీఖు ఈడీ పిలిచింది. అయితే ఈడీ ఏసీబీ కంటే ముందు ఈడే పిలిచింది 7 తారీఖు విచారణకు హాజరుగమ్మని. మరి ఈడీ విచారణకు పిలుస్తుందంటే ఈ కేసును ఈడీ పరిధిలోకి, కేంద్రం పరిధిలోకి తీసుకొని మన ఎట్లంటే కేసీఆర్ గారు బీజేపీ కొంగుసాటు మనిషి, ఇట పట్టుకొని తిరిగేటువంటి మనిషి. కాబట్టి ఈ రూపకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూపకంగా తీసుకుపోయి పాలసీస కొనిపించి పాలు దాపిస్తారా? ఏసీబీ నుంచి ముప్పును తప్పించడం కోసం వీళ్ళని రంగంలోకి దించిరా అనేటువంటి ఒక చర్చ జరిగింది. వెంటనే ఏసీబీ వాళ్ళు అంతకంటే ఒక రోజు ముందే 6 తారీఖు రోజే విచారణకు రమ్మని ఇలా పిలవడం జరిగింది. ఏసీబీ ఇంటెన్షను నేరం రుజువు చేస్తూ అతన్ని జైల్లో పెట్టడం అనేది ఏసీబీ అధికారులు చేసే పని లెక్క కనిపిస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితిలో ఈడీ విచారణ పేరుతో ఇక ఒకసారి ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కొత్తగా అరెస్ట్ చేయడానికి ఏముండదు, ఆడికి వచ్చి ఆత్కాడని వెళ్ళిపోతారు, వేసినాం మేము కూడా అని అట్లుంటుంది అన్నట్టు. సో ఇక్కడ విచారణ జరుగుతున్నటువంటి తీరులో ఏసీబీ ఈడీ 2 ఎంటర్ అయినాయి. ఎందుకంటే ఇది 50 లక్షల పైచిలకు వ్యవహారం కాబట్టి 50 లక్షలు ప్లస్ అంతకంటే ఎక్కువ ఉంటే ఈడీ ఎంటర్ అవుతుంది అన్న, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అదే ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీ పట్టుకోవడం, ట్రాప్ చేయడం, తర్వాత ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయడం అనేటువంటి కార్యక్రమాలు ఏసీబీ చేస్తుంది. ఏసీబీ కేసులో అరెస్ట్ అయితే కనీసం 60 నుంచి 90 రోజుల మధ్య ఎవరు లంచం తీసుకుంటూ ఎవరైనా దొరికితే 60 నుంచి 90 రోజుల మధ్య జైల్లో ఉంటారు మినిమం. అది లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐఓ ఎంఆర్ఓ ఎవరో దొరికినప్పుడు కనీసం 60 నుంచి 90 రోజుల పాటు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏసీబీ కనుక ఈ కార్యక్రమాన్ని చేసి అరెస్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు కేటీ రామారావు ముంగట్టున్నటువంటి ఆప్షన్ హైకోర్టు గౌరవ జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్, జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ఉంటుంది ఇక్కడ. సో ఈ బెంచు ఎట్లా అరెస్ట్ చేస్తారా ఉండంగా అని గదిరిచ్చింది అనుకో, ఇడిచిపెడతారు. లేదా సరే విచారణకైతే సహకరించు, ఆ ట్రయల్ అయితే కొనసాగని చెప్పి కోర్టు చెప్పింది అనుకో, జైలుకు పోవాల్సిందే. అయితే ఏసీబీ ఈడీ ఎత్తుకపోయి జోలపాట పాడే కంటే ముందే ఏసీబీ విచారణ చేసి అరెస్టు చేయాలనేది వ్యూహమా ఏందనేది తెలవాల్సినటువంటి అంశం. అయితే ఏసీబీకి తర్వాత ఈడీకి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంది, ఏసీబీకి ఈడీకి మధ్యలో ఉన్న విశ్వసనీయత ఏంది, ఏసీబీని నమ్ముతారా ఈడీని నమ్ముతారా? ఒకసారి ఈడీ గురించి మనం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటుందో ఒకసారి ఇందాం. నీ మాట నా మాట ఎందుకు, అందుకే భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, అది స్వచ్ఛందంగానే పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పైన వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఈడీని రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు ఈడీ సరిగ్గా పనిచేయడం లేదని, అవినీతి నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు. ఈ ఆరోపణలన్నీ నిజమో కాదో చెప్పడం నాకు కష్టం. అయితే ఈడీ స్వచ్ఛందంగా పనిచేస్తుందని నేను భావించడం లేదు. ఎందుకంటే ఈడీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈడీని ఎలా ఉపయోగించాలనుకుంటుందో అలా ఉపయోగించవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? నీ అభిప్రాయంతోనే ఏకీభవిస్తున్నా. ధన్యవాదాలు. మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి ఆందోళన మీరు మాట్లాడారు మధ్యలో, అందుకే మళ్ళీ ఏమో ఇంటుంది. అయితే ఆమె ఈడీ మీద నాకు డౌట్ ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తా ఉంది.
సో ఇక్కడ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఇదేమో కేంద్ర ప్రభుత్వం, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో, అవినీతి నిరోధక శాఖ ఇదేమో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఈ రెండిటిలో దేనిపైన మీకు విశ్వసనీయత ఉంది? రైట్, ఏసీబీయా, ఈడీయా? రైట్. ఈ క్రింది వాటిలో ఏది నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు? ఏసీబీ నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? ఈడీ నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తూ ఉన్నారా? రైట్, మీ ఆప్షన్స్ కూడా మీకు కామెంట్ ఏంది? జడ్జి లక్ష్మణ్ గారు కట్టర్ బీజేపీ నాయకుడు అని చెప్తా ఉన్నారు. చాలామంది అంటా ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన బీజేపీ ఫేవర్లో ఉంటారని చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు మనకు తెలియదు, ఎందుకంటే ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏది నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు? ఏసీబీ నిజాయితీగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఈడీ నిజాయితీగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఈ రెండిట్లలో మీ ఓటు దేనికి? జడ్జి ఇక ఆపండి భయ్. జడ్జి లక్ష్మణ్ గారు కట్టర్ బీజేపీ అని ఎన్నిసార్లు చెప్తారు? చెప్పిరా అయిపోయా, తనదు పదే చెప్తారు. ఈడీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వ ప్రమేయం లేకపోతే రెండు నిజాయితీగా ఉంటాయనేటువంటి మాట చెప్తాను. ఇది గుడ్. అండి, అవినీతి చేసిన వాళ్ళు బీజేపీలోకి జంప్ అయితే ఏ ఈడీ ఏం చేయలేదు. వాషింగ్ పౌడర్ మోడీ గతంలో చూస్తారు కదా, వాషింగ్ పౌడర్ది. రైట్, ఒకసారి ఈ క్రింది వాటిలో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆమె బీజేపీ పైన ఏదైనా న్యాయం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేశారని చెప్పి ఒక ఆయన పెట్టిండు. ఏసీబీ గురించి ఫోన్లో అడుగు. రైట్, అది కూడా అడుగుదాం. యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది? తెలంగాణలోని యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గురించి మీరు అడిగినట్లు అర్థమైంది. 2024లో ఏసీబీ 213 కేసులు నమోదు చేసింది. వాటిలో చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులపైనే ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ వంటి శాఖలపై ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏసీబీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మీకు మరిన్ని వివరాలు చెప్పగలను. ఏసీబీ మరియు ఈడీ ఈ రెండిటి మధ్యలో దేనిపైన అత్యధికంగా ఆరోపణలు ఉన్నాయి? ఈడీ మరియు ఏసీబీ రెండింటిపైన ఆరోపణలు ఉన్నాయి. ఏది ఎక్కువ అనేది చర్చనీయాంశమే. కానీ ఈడీపై రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తాయి. మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆరోపణ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను మీకు సహాయం చేయగలను. రైట్, ఇక్కడ ఇది చెప్తున్నటువంటి మాట ఏంటంటే రెండింటిపైన ఆరోపణలు ఉన్నాయి కానీ ఈడీ పైన ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉంది. ఏదైనా సపరేట్ కేసు గురించి మాట్లాడితే నేను చెప్తానని చెప్పి చెప్తా ఉంది. సో ఈ లెక్కన గూగుల్ కూడా ఈడీని నమ్మట్లేదు. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఈడీని నమ్మట్లేదు. సో ఏసీబీని మాత్రమే కొద్దిగా గొప్ప విశ్వసిస్తూ ఉంది. దీన్ని నమ్మట్లేదంటే దీన్ని కొంత నమ్ముతున్నట్టుగా లెక్క. ఈ క్రింది వాటిలో ఏది నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు? రైట్, నేను ఏసీబీ అనుకుంటున్నా. 176% మంది
ఏసీబీఏ సరైనది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 3వ ఆప్షన్ ఎవరిపైన లేదా అని చెప్పి చెప్తా ఉన్నారు. 3వ ఆప్షన్ ఈ రెండింటి గురించే మాట్లాడుతున్నాం. రైట్గా ఈ క్రింది వాటిలో ఏది నిజాయితీగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారంటే ఏసీబీ నిజాయితీగా పనిచేస్తుందని చెప్పి 175% మంది, అంటే ఈడీ నిజాయితీగా పనిచేస్తుందని 125% మంది చెప్తా ఉన్నారు. సో ఇది ఈడీ ఏసీబీ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఇప్పుడు మనకు గూగుల్ ద్వారా అన్నిటి ద్వారా తెలిసిపోయినటువంటిది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఏసీబీకి ఓట్లు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మంచి నీతి నిజాయితీగా పనిచేస్తారు, వారికి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, విఠల్ పృథ్వీరాజ్ గారు ముడ్డి వీళ్ళు కడుక్కోకుండా పక్కోడి ముడ్డి. థ్యాంక్ యూ మల్లన్న ఫోన్లో అడిగినందుకు. మీరు అడిగినందుకు అంటే వాస్తవానికి మీరు ఏది అడగమంటే అది అడిగినా కానీ, అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవమే, అది ఏసీబా లేకపోతే ఈడియా తర్వాత ఏందనేది తర్వాత, కానీ ఏం చెప్తుంది గూగుల్ ఏం చెప్తా ఉందని చూస్తే ఈడీ పైన అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తా ఉంది. ఇది మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,